సో ఇన్ని రకాలుగా ఉపయోగపడినటువంటి ఈ మెగ్నీషియంని మనము తప్పనిసరి మొక్క పెరుగుదల దశలో ఎక్కువగా వాడాలి. రెండవ దశ అయినటువంటి పూత దశలో కొంచెం వాడుకోవాలి. ఇసుక నేలల్లో మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియము మనము పొటాషియం కానీ అమ్మోనియం నైట్రేట్ కానీ ఎక్కువగా వినియోగిస్తే, అంటే మోతాదుకు మించి మనము అనవసరంగా వినియోగిస్తే మెగ్నీషియం లోపిస్తుంది. అంటే మెగ్నీషియంని మొక్క సంగ్రహించలేదు. కాబట్టి వాటిని తగినంతే వాడుకోవాలి. అంతేకాకుండా ఈ మెగ్నీషియం లోపించినప్పుడు కింది ఆకులు అంటే ముదురు ఆకులలో ఈ మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. మొక్క ఈనెలు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఈనెల మధ్య ఉన్న ప్రదేశము లేత పసుపు వర్ణంలోకి మారిపోతుంది. అంటే మొక్కలో ఉండే ఈనెలు అన్నీ మనకు గళ్ళుగా కనిపిస్తూ ఉంటాయి ఆకుపచ్చ రంగులో. మధ్యలో భాగం మాత్రం లేత పసుపు వర్ణంలోకి మారిపోతుంది. ఇటువంటి టైంలో మనము మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది మనకు. ఈ మెగ్నీషియం సల్ఫేట్ని మనము పెరుగే దశలో 15 కేజీలు, పూత దశలో 10 కేజీలు తప్పనిసరి వాడడం వల్ల మనకు మెగ్నీషియం లోపాన్ని సవరించుకోవచ్చు మనం.